హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం. వయసుతో సంబంధం లేకుండా క్యాన్సర్ వ్యాధులు ముందస్తు గుర్తింపుతోనే నివారణ సాధ్యం. క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడిచ్చిన శాపం కాదు, అది మన జీవన విధానంలో మనతోనే మొదలవుతుందన్నారు. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి బుధవారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు. వరల్డ్ క్యాన్సర్ డే రోజున ఇట్లా కలుసుకోవటం అన్నది నాకు ఎంతో మానసిక సంతృప్తించేటటువంటి అకేషన్గా నేను భావిస్తున్నాను. ఈ అకేషన్కి విచ్చేసినటువంటి మా మిత్రులు, ఎప్పటి నుంచో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ సంస్థ కిమ్స్కి చైర్మన్ ఎండి అయిన డాక్టర్ భాస్కర్ రావు గారికి, అట్లాగే ఇంతమంది విజేతలు, సర్వైవర్ సరంతనాన్ని అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. క్యాన్సర్ విజేతలు ఎవరైతే కాంకర్ చేశారో వారు అందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన ఒక ప్రాణం పోసారు అని అంటున్నారంటే కనుక డాక్టర్ మధు గారి మీద ఉన్న నా అభిప్రాయం నాకు ఎన్నో ఇంతలు పెరిగింది. అలాంటి డాక్టర్ మధు గారికి, ఆయన అన్ని రకాలుగా ఉన్న మరొక డాక్టర్ నరేంద్ర కుమార్ గారు, ఆయన ప్రజెంట్ చేసిన ఇది చూస్తుంటే కనుక చాలా అది ఎడ్యుటైన్మెంట్ అంటాను నేను. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాన్సర్ అనగానే జీవితం ముగిసినట్లే అనుకుంటున్నారు అంతా, కానీ ఇక్కడ ఇంతమంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిని చూస్తుంటే డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది. మన జీవనశైలి ఆధారంగానే మనకు వ్యాధులు వస్తూ ఉంటాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ అనేది మనకు మరణ శాసనం కాదు, ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్ ని కూడా జయించి సాధారణ జీవితాన్ని ఆస్వాదించవచ్చన్నారు. ఇక్కడ ఎంతో మంది చిన్నారులను కూడా చూస్తున్నాం, వారు కూడా క్యాన్సర్ బారిన పడ్డారంటే ఎంతో బాధగా ఉంది. 4-5 days బ్యాక్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి వైద్య నిపుణులు న్యూయార్క్లో ఉండే నోరి దత్తాత్రేయ గారిని నేను ఇంటికి ఆహ్వానించడం జరిగింది. వారికి పద్మభూషణ్ అవార్డు భారతదేశం ఇచ్చినటువంటి సందర్భంలో వారిని గౌరవించుకోవాలి. ఆయన చేసినటువంటి కృషి ఈ క్యాన్సర్ సంబంధించి ఇది చాలా గణనీయం అని తెలిసిన తర్వాత వారిని ఇంటికి ఆహ్వానించి వారిని సన్మానించడం, వారిని అభినందించడం చేసిన తర్వాత ఆయనతో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, ఇదివరకు 1-2 సార్లు నేను ఇలాంటి క్యాన్సర్ సంబంధించినటువంటి అవగాహన సదస్సులకి వెళ్ళాను. కానీ ఆయన చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అది తెలుసుకుంటే కనుక ఇదొక ఉద్యమంలాగా నేను మళ్ళీ దీని మీద నన్ను ఫోకస్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ వితిన్ 4-5 daysలో క్యాన్సర్ డే వస్తుందని కానీ కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందనిగా నేను ఊహించేది. వచ్చిన వెంటనే ఇది దైవికం, నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది. కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మీరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకనే నాకు తెలిసినట్టు భాస్కరరావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు అని ఏం క్రాస్ చెక్ చేయాలి, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తున్నాను, మీరు బయలుదేరి వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధిపై అవగాహన పెంచుకొని ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సిఎండి డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి రాగానే చనిపోతామనే భయాన్ని ప్రతి ఒక్కరూ వీడాలన్నారు. అత్యాధునిక వైద్యం ఇక్కడ మనకు దొరుకుతుందన్నారు. మనం చెయ్యాల్సిందంతా ఒక్కటే, క్యాన్సర్ మీద పోరాటం చేయాలంటే ముందస్తు గుర్తింపు కీలకమన్నారు. అంతేకాకుండా క్యాన్సర్ చికిత్సలో రోబోటిక్ సర్జరీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గతంలో క్యాన్సర్ వంటి చికిత్సల కోసం విదేశాలకు వెళ్లేవారని, ఇప్పుడు మన దగ్గరికి విదేశాల నుండి ఎంతో మంది క్యాన్సర్ చికిత్స కోసం వస్తున్నారని అన్నారు. డియర్ క్యాన్సర్ కాంకరర్స్, ప్రియమైన క్యాన్సర్ విజేతలకు, మన శివశంకర వరప్రసాద్ గారు మిత్రులందరికీ అభివందనం. My greetings to all. Some time back, the most feared and dreaded word used to be cancer. People used to be scared the very name. Fortunately, it is no longer so. Thanks to the advancement in medical science, so many new drugs and therapies and technology, and even the well-trained doctors to combat cancer. Previously, those who have recovered from cancer were called as cancer survivors,
I am against the word of survivor. It sounds gloomy and tragic. You are the heroes, the conquerors, and champions who fought back with grit and determination. I take this opportunity to compliment all those conquerors and their family members. You stand as inspiration to not only to patients but also to the doctors, because you are living testimony to their efforts and success. Since Chiranjeevi Garu is considered as part of family in millions of hearts, his presence on this occasion is a matter of great inspiration and joy. He enthusiased, enthralled, and entertained the audience for over 4 decades and continues to remain at the top with the same charisma and energy. 2 striking features of his personality are his hard work and humility. He was not born with a silver spoon, not filmy pedigree. By stint of his hard work, he fought and danced his way to the top in celluloid world. Though he is at the top, he continues to be humble. His humility is his best ornament. Now I want to say congratulations, 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 and congratulations to him. First for super duper success of his movie, second and third for his new-born twin grandchildren. Already our expert doctors have spoken on the subject. And one important thing, all of you, ఇందాక మన శివశంకర్ వరప్రసాద్ గారు మనందరికీ శంకర్ దాదా సినిమాను కూడా చూపెట్టారు. ఆయనకు ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే, ఈ 2 మినిట్స్లో నేను చూసింది, ఎక్కడికి వచ్చినా కూడా ఏ విధంగా ఎంతమందిని ఇన్స్పైర్ చేసి హ్యాపీగా పెట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనిపెట్టి చెప్పాలనేది ఉంటుంది. ఫస్ట్ రాగానే ఇక్కడ అందరూ చాలామంది ఉంటే ముందు అందరు వెళ్ళండి, వీళ్ళందరికీ ఇది అవుతుంది అన్నారు. స్టేజ్ మీదకి రాగానే ఈ స్టేజ్ని చూసి ఇది ఇక్కడ కాదు ఉండాల్సింది, మిగతా వీళ్ళందరికీ కూడా సరిగా కనిపించదు అంటే నెక్స్ట్ టైం డెఫినెట్గా మేము పిలుస్తాం సార్, తీసుకొచ్చి ఇక్కడ దీన్ని మారుస్తాము. అదేవిధంగా చాలామంది పేషెంట్లు డాక్టర్ల గురించి హాస్పిటల్ గురించి చెప్పారు, మీరంతా దేవుళ్ళని. మా ఎంటైర్ కిమ్స్ ఫ్యామిలీలో ఉండే ఎంప్లాయీస్ అందరూ డాక్టర్లు కానీ నాన్ డాక్టర్లు కానీ వాళ్ళందరూ కూడా పేషెంట్లనే దేవుళ్ళుగా పూజిస్తారు. మీరే మాకు దేవుళ్ళు. మీరు ఏ విధంగా మాకు దేవుళ్ళు అంటే, ఒకటి మీరనేవాళ్ళు లేకపోతే డాక్టర్లు అనేవాళ్ళు ఎగ్జిస్టెన్స్లోనే ఉండరు. 2 మీరే ఆ డాక్టర్కి మంచి మార్కెటింగ్ పర్సన్. 3 వీళ్ళు ఎక్కడ చదివి వచ్చినా కూడా మ్యాక్సిమం నాలెడ్జ్ ఇచ్చేది మీరు. మీరనేవాళ్ళు లేకపోతే వీళ్ళకి నాలెడ్జ్ కూడా అప్గ్రేడేషన్ అనేది ఉండదు. కాబట్టి నాలెడ్జ్ అంతా వీళ్ళే ఇస్తారు. మీరు అడిగే క్వశ్చన్లు అన్నిటికీ బాగా వీళ్ళు సమాధానాలు చెప్తే, జనరల్గా డాక్టర్లు అందరూ చాలా కష్టపడి చదివి పబ్లిక్లో కానీ ఎక్కడ కూడా కమ్యూనికేషన్స్ అనేవి ఉండవు. మెడికల్ కాలేజీలో ఉన్నంతకాలం మీతో పరిచయం అయిన తర్వాతనే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా బెటర్గా డెవలప్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీడే బాగా మాట్లాడుతున్న దానివల్ల. అదేవిధంగా మీరందరూ కూడా వీళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్లో కనెక్ట్ చేస్తారు. మీ యొక్క పేషెంట్ జర్నీతో, జర్నల్తో కానీ కాన్ఫరెన్సెస్తో కానీ ఆ విధంగా మీరందరూ కూడా మా డాక్టర్లకి, హాస్పిటల్స్ అందరికీ, ఎంప్లాయీస్కి టోటల్గా మీరే దేవుళ్ళు. ఇంకొకటి ఇంపార్టెంట్ది, మీరు అనుకుంటారు ఏదో చైర్మనో లేకపోతే హాస్పిటల్లో ఎవరో ఇస్తున్నారు వీళ్ళు శాలరీస్ అన్నీ, ఇంక్లూడింగ్ మీ దగ్గర నుంచే శాలరీస్ వస్తాయి. ఇన్ని విధాలు మీరు మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అందుకని మిమ్మల్నే దేవుళ్ళు అని చెప్పటం మా ఎంప్లాయీస్ అందరికీ ఇది నేను చెప్తూనే ఉంటా. 2వది, క్యాన్సర్ అనేది వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. దగ్గర 50 క్యాన్సర్స్ మనకి వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. మనలో ఉన్న వైటమిన్స్ మనం సరిగా అంటే ఈ కాలంలో ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటయ్యి తెల్లగా రైస్ ఉండాలని
ఉన్న B1, B6, B12ని తీసేసి మనం ఎక్కడైతే ఎండకు పోతే మన చామ్ పోద్దామోనని అక్కడికి పోక వైటమిన్ డి తెచ్చుకోక ఇలా ఇవన్నీ కూడా చాలా క్యాన్సర్లు మీకు వస్తాయి. చాలా వరకు మీకు చాలామందికి వచ్చినప్పుడు కూడా మీకు క్యాన్సర్ దేనివల్ల వచ్చింది కూడా మీకే తెలుసు. అంటే మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వస్తాయి. వాటిని మీరే చేంజ్ చేసుకుంటే ఈరోజు సర్జరీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసినా ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఆ డైటరీ హ్యాబిట్స్ని మార్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. నేను ముఖ్యంగా మా డాక్టర్లందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ, ఈరోజు ప్రపంచంలో ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ అంతా మనకి ఇక్కడ తెస్తాము. ఎందుకనంటే దానివల్లనే పేషెంట్స్కి మంచి క్వాలిటీ కేర్ అనేది వస్తుందనేది. ఈరోజు ఇండియాలోనే లేని చాలా ఎక్విప్మెంటు మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఫోకస్ అల్ట్రాసౌండ్ అనేది మనం ఫస్ట్ ఇండియాలో, అంటే ట్రెమర్స్ ఏమైనా వస్తే ఒక 2 minutesలో మనకది క్యూర్ అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచో ఆ ట్రెమర్స్ ఉంటే మన పబ్లిక్ కూడా వెళ్ళి తిరగాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. అదేవిధంగా గామా నైఫ్ కానీ మనకి 25 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో కూడా రోబోటిక్ పెట్టాం. ఎందుకనంటే క్వాలిటీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అదేవిధంగా చాలామందికి ప్రోస్టేట్ వస్తుంది. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్కి కూడా ఫస్ట్ టైం ఇండియాలో మనం తులసా ప్రో అని పెట్టాము. దానివలన క్యాన్సర్ అనేది టోటల్గా ఎలాంటి ఆపరేషన్ లేకుండా రోబోటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దాన్ని క్యూర్ చేస్తుంది. ఇలాంటి టెక్నాలజీలు ఎన్నో మనకు ఉన్నాయి. ఈ టెక్నాలజీలు అన్నీ కూడా మీ అందరికీ బాగా ఉపయోగపడాలి పేషెంట్స్కి అనేది మనం చెప్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు మనకి మీ అందరికీ ఇందాక అన్నారు, ఎంత వేసినా కూడా మీకు మేమందరం చేసిన సేవ కన్నా ఈరోజు మీరు చిరంజీవి గారిని చూసిన దానివల్ల మీకు ఒక 10 years లైఫ్ ప్రొలాంగ్ అవుద్ది, అందులో డౌటే లేదు. అలాంటి మంచి మనిషి ఆయన. ఆ విధంగా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. ఈ కార్యక్రమంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ CEO డాక్టర్ అభినయ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు, క్యాన్సర్ చికిత్స పొందిన మరియు పొందుతున్న వారు పాల్గొన్నారు.